కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ లో తను చాలా ఫియర్స్ క్యారెక్టర్స్ చేస్తారండి. అంటే ఏం చేసినా ఐదర్ ఫియర్స్ఫుల్ ఉంటుంది లేదా ఫుల్ ఇంటెగ్రిటీ ఉంటుంది. తను రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటారు? అదే ఫియర్స్ తో ఉంటారా? చిల్డ్రన్ తో, మీతో హీస్ చిల్ గయా? నో, మా చైల్డ్హుడ్, మీ లాట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఆయన ఇంత బిజీగా ఉండడం వల్ల వీ డిడ్ంట్ ఎంజాయ్ మచ్ చైల్డ్హుడ్. ఆయన ఎప్పుడు ఎక్కువ ఇంట్లో ఉండరు చైల్డ్హుడ్. అప్పుడు ఎక్కువ ఎప్పుడు చూసిన షూటింగ్స్ లేదా డబ్బింగ్స్ లేదా ఇలా ఉండేదన్నమాట. సో ఇండస్ట్రీలో ఒక సేమ్ ఉందండి, ఎక్కువ రోజులు ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే మోర్ యూ ఇట్స్ నాట్ లైక్ ఎ జాబ్ కదా. You don't know whether tomorrow you'll get a film or you don't know thing. So the more busy you are, the more happening you are. ఇంట్లో కూర్చొని ఐడిల్ బ్రెయిన్ అయిపోయిందంటే అది. సో జనరల్గా ఆర్టిస్టులు అందరూ కూడా ఇంట్లో కూర్చోవడం ఇష్టపడరు. వాళ్ళు ఉంటదేమో ఇంట్లో ఉంటే నేను వెనకబడిపోతున్నా. సో దే నీడ్ టు చేస్తూ ఉండాలి, అప్పుడే బ్రెయిన్ ఇది చేస్తుంది. సో డాడ్ చిన్నప్పుడంతా మేము ఎక్కువ మిస్ అయ్యాం. బట్ ఉండేంత వరకు కలిసినప్పుడు అలా బయటికి తీసుకెళ్ళడం, ఇలా డిన్నర్స్ ఇలా అంతా ఉండేది ఆయనతో. అంటే డాడీ ఇంటికి వస్తే ఏదో ఒకటి జరుగుతుంది, ఒక యాక్టివిటీ అనే ఫీలింగ్ ఉండేది మాకు. బట్ నవ్వు అంటే ఇది ఆయన ఎలాంటి మనిషి అంటే ఈజ్ వెరీ లవింగ్. అందరితోనూ అందరూ ఉండాలి, ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఆయనకి. అంటే నేను కానీ మా సిస్టర్ కానీ, అట్ ది సేమ్ టైం వాళ్ళ సిస్టర్స్ కానీ మా కజిన్స్ కానీ అందరం కూడా ఎవ్రీ దీవాళీకి ఎవ్రీ ఇయర్ దీవాళీ మా ఇంట్లో జరుగుతుంది. సో వీ హోస్ట్, అంతా వచ్చి క్రాకర్స్ పేల్చడం అని, ఎనీ బిగ్ ఈవెంట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ డాడే ఉండాలి. సో ఆయనకి బర్త్డే పార్టీస్ కానీ గెట్ టుగెదర్స్ చాలా ఇష్టం. సో హీ నీడ్స్ దట్ గెట్ టుగెదర్స్. అంటే మనం అందరం కలవాలి, అందరం కలిసి ఉండాలి, అలా ఆ టైప్స్ ఆఫ్ గెట్ టుగెదర్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు డాడ్. సో ఆయనకి అలాంటివన్నీ చాలా ఇష్టం. అండ్ హీ రెస్పెక్ట్స్ అదర్ పీపుల్స్. ఇది అర్థం చేసుకుంటాడు. ఒకళ్ళని ఒకళ్ళని ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడతారు. అంటే ఎక్కడ హర్ట్ అయిపోతారేమో అనే ఫీలింగ్లో. సో అంటే చాలా మంది ఏ మూడ్లో ఉంటారో తెలీదు. సో అది. సో ఈజ్ లైక్ వెరీ లవింగ్, అట్ ది సేమ్ టైమ్ ఈజ్ లిటిల్ డిసిప్లిన్డ్, వెరీ స్ట్రిక్ట్. ఏదైనా కొంచెం ఇది చెప్పినా ఒప్పుకునేవాడు కాదు. లేదు నువ్వు దారి తప్పుతున్నావు, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని. సో ఈజ్ లవబుల్, అట్ ది సేమ్ టైమ్ ఈజ్ లిటిల్ స్ట్రిక్ట్ టు. అండ్ ఇంత బిజీ ఉన్న టైంలో ఫాదర్ అంటే తండ్రి ప్రేమ ఇవ్వడం, అంటే మీరు డిప్రైవ్ అవ్వకుండా ఉండడానికి, మీరు కోల్పోకుండా ఉండడానికి ఎట్లా చేసేవాళ్ళు? మిమ్మల్ని సెట్కి పిలిచేవాళ్ళ? అరే ఈ సెట్ బాగుంది, ఇక్కడికి చూద్దాం రా, లేకపోతే అందరు కలిసి వెకేషన్కి వెళ్ళడం? అంటే చెప్తున్నాను కదండి, ఒకవేళ మూవీస్ ఆయన కొంచెం సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళే ముందు 10-15 days ఉంటారు ఇంట్లోనే. ఆ టైంలో మేము స్పెండ్ చేయడము, బయటకు వెళ్ళడము, డిన్నర్స్కి వెళ్ళడము, ఇంకో సినిమాలు చూడడం, ఇంగ్లీష్ ఫిలిమ్స్ కానీ థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. లైక్ అవి ఇంగ్లీష్లో కూడా ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ఆ టైంలో వచ్చాయి, గ్లేడియేటర్ ఇలాంటి ఫిలిమ్స్ అని. సో అది కవర్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా ఆయన షూటింగ్ బెంగళూరులో ఉంటే మేము వెళ్ళేవాళ్ళం బెంగళూరుకి. వెళ్ళి ఆయనతో పాటు కొన్ని రోజులు స్పెండ్ చేసి వీ యూస్ టు కమ్ బ్యాక్. సో వీ యూస్ టు కవర్ దోస్ డేస్ అనమాట. సో ఆయనతో ఇట్ యూస్ టు బీ అదనే ఉంటాం. సో ఆయన కూడా ఓకే మిస్ అవుతున్నాం అని చెప్పి అది కవర్ చేసి మమ్మల్ని ఫారిన్ ట్రిప్స్కి తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. లేని లోటు ఒకటేసారి ఫుల్ ఇంటెన్స్గా వచ్చేదేమో. ఫుల్ ఇంటెన్స్గా వచ్చేది, యా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐ ఫీల్ మీ ఆల్సో, నాకు మ్యారేజ్ అయింది, నాకు పాప ఉంది కాబట్టి మనం ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ టైం అనేది ఒకటి ఉండాలి. ఐ ఫీల్ అంటే వీక్లీ వన్స్ అయినా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఒక డిన్నర్కి వెళ్ళడము, లేకపోతే మీ పాపని ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళడము, దట్ విల్ కీప్ యూ, అంటే ఇట్ విల్ గివ్ యూ దట్ జోన్. వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఏంటంటే టక్కన ఎదిగిపోతారు మన కళ్ళ ముందే, మనకు తెలియదు. సో ఆ పేస్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఐ ఎంజాయ్డ్ మై డాటర్స్ ఇది దోస్. తను ఎవ్రీడే నేను తను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో ఐ ఎంజాయ్డ్ హర్ చైల్డ్హుడ్, ఎస్పెషలీ ది ఫస్ట్ 4-5 years వాజ్ లైక్ ఎ డ్రీమ్. ఐ ఎంజాయ్డ్ ఇట్ ఈవెన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్.
అంటే నా యాక్టింగ్ కెరియర్ కానీ నాకు ఇవి కానీ అవి కానీ అన్నిటికంటే మోర్ ఎంజాయ్ చేసింది నా పాపతో నేను టైం స్పెండ్ చేయడం. ఆ 4-5 years వాస్ మ్యాజికల్. యాక్చువల్లీ పిల్లలు పుట్టిన తర్వాత, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ పుట్టిన తర్వాత ఫాదర్లో చాలా చేంజెస్ వస్తాయంటండి. ముందు నుంచి ఆయన అంటే ముందున్నంత వరకు అండ్ ఇప్పుడున్నంత వరకు చాలా చేంజెస్ వస్తాయండి. అమ్మాయిల పట్ల చూడటం మారిపోతుంది అని విన్నా నేను. మీకు అంతే అయిందంటారా? ఫాదర్హుడ్ అంటే నేను చెప్తున్నాను కదా, నాలో ఒక చేంజ్ ఏంటి అంటే ద వే వీ యూస్ టు బి లిటిల్ కొంచెం సెల్ఫిష్గా ఉంటాం అంతా కూడా. వన్స్ యూ బికమ్ యూ గెట్ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ ఎ చైల్డ్, ద వే యూ లుక్ ఇన్ టు హౌ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చూసే విధానం మారిపోతుంది బేసిక్గా. యూ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ చేయాలన్నా ఏం చేయాలన్నా యూ అంటే బీయింగ్ అంటే ఇంట్లో మనం 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 డల్ అయితే ఇల్లు డల్ అయిపోద్ది. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం నమ్మి ఉన్నారు కాబట్టి. సో ఇట్స్ ద వే యూ లుక్ ఇన్ టు ఇట్ చేంజెస్. అండ్ అంటే గర్ల్ అలా అని కాదండి, బట్ మై డాటర్తో మాత్రం నాకు మిగతా వాళ్ళ గురించి తెలీదు, బట్ నా డాటర్తో మాత్రం నా రిలేషన్ ఈస్ వెరీ అంటే 100కి 100 మార్క్స్ వేయచ్చు. వీఆర్ దట్ క్లోజ్ బోత్ ఆఫ్ అస్. సో తను కూడా ఏదన్నా ప్రాపర్గా నాతో షేర్ చేసేసుకుంటుంది. యాక్చువల్లీ షేర్ చేసుకునే ఫాదర్ చాలా తక్కువ మందికి ఉంటారు. అందరు ఇప్పుడు మన ఏజ్లో అట్లీస్ట్ ఫాదర్స్ అంటే ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. మదర్స్ అయినా ఫాదర్స్ అయినా అన్నీ షేర్ చేసుకోలేం. ఒక ఫిల్టర్ ఉంటుంది. మనం ఏంటో వాళ్ళకి తెలియదు, మనం ఏంటో మన ఫ్రెండ్స్కి తెలుస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఫాదర్స్తో మదర్స్తో చాలా ఓపెన్గా ఉంటున్నారు. ఇదే అప్పట్లో మనకు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండేవి, మొమెంటాలు ఉండేవి. ఇప్పుడు జనరేషన్ అలా లేరు. ఇప్పుడు జెన్జీ కదా అంతా. సో దే ఆర్ వెరీ ఐ లైక్ దిస్ కిడ్స్ దెన్ వాట్ వీ యూస్ టు బి లైక్ చైల్డ్ కంటే మనకి అన్ని చోట్ల ఇప్పుడు వాళ్ళు అన్ని ఏదన్నా చిన్న డిస్కంఫర్ట్ ఉన్నా చెప్పేస్తున్నారు. సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని. దట్ ఈస్ గుడ్. ఎందుకంటే అల్టిమేట్లీ చైల్డ్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఎఫెక్ట్ అయినా మొత్తం వాళ్ళ లైఫ్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఐ ఫీల్ దే షుడ్ ఎంజాయ్ అండ్ దే షుడ్ ఎంజాయ్ ఎవ్రీ డే. ఏదో స్కూల్కి వెళ్ళాలని అని అందుకే అడుగుతా, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ది స్కూల్? నీకు నచ్చిందా? స్కూల్ నచ్చలేదా? ఎవరు అడుగుతారండి ఇట్లా? ఎందుకు మోసుకొని బాగుంటుంది? లేదు, ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రేపొద్దున నాకు చైల్డ్హుడ్ నాది బాగాలేదు అనుకోకూడదు కదా. ఐ షుడ్ నాట్ బ్లేమ్ అస్. సో అందుకే అది అవన్నీ కూడా చూసుకొని మనం ఉత్తనే స్కూల్కి ఏదో పంపించేస్తే అంటే అట్ ది సేమ్ టైం కంప్లీట్ ప్యాంపరింగ్ కూడా ఉండదు. సో బేసిక్గా యూ హ్యావ్ టు మెయింటైన్ బోత్. కంప్లీట్ ప్యాంపరింగ్ కూడా చేయకూడదు, అట్ ది సేమ్ టైం వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు అనేది కూడా మనం బ్యాక్గ్రౌండ్లో లైట్గా చెక్ చేసుకోవాలి. సో ఇట్ షుడెంట్ బి లైక్ టాక్సిక్. స్కూల్కి వెళ్తే స్కూల్ నేను వెళ్ళను అనే ఫీలింగ్ ఉండకూడదు. స్కూల్ అని వెళ్తాను అనే ఫీల్ ఉంటేనే బెటర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది అంటే మీరు ఇందాక అడిగిందే ఇదే కదా, గర్ల్ పర్స్పెక్టివ్, ఫాదర్ ఎట్లా చేంజ్ అవుతారు అని. దట్స్ హౌ చేంజ్. అది చెప్పాను కదా, ఆ సెల్ఫిష్నెస్ లేదా మన గురించి ఆలోచించేది ఇప్పుడు పక్క వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించడం మొదలెడతాం. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఎలా ఉందనేది. సో ఆ టైప్ యూ బికమ్ మోర్ ఇది యువర్ దిస్ థింగ్ విల్ చేంజ్, యువర్ వే యూ లుక్ ఇన్ టు లైఫ్ విల్ చేంజ్. పాడ్కాస్ట్లో ఇంతవరకు మీరు చూస్తున్నారు అంటే మీకు ఇది చాలా నచ్చుతుందని. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీది ఇంకో షోలో కూడా నేను చూసినానండి, మీది అరుణ గారి ఫస్ట్ మీట్ చాలా డిఫరెంట్ ఉండేయండి. దాని గురించి ఏమైనా షేర్ చేస్తారా? యాక్చువల్లీ నేను అరుణ అన్ఎక్స్పెక్టెడ్గా మా సిస్టర్ మ్యారేజ్లో కలిసాం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా. అంటే అరుణ వాళ్ళ మావయ్య గారు మా మావయ్య గారు అంటే అరుణ వాళ్ళ ఫాదరు, దేవర్ ఫ్రెండ్స్ బిఫోర్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అంటే అప్పటి నుంచి ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా వచ్చారనమాట మ్యారేజ్కి. సో అప్పుడు ఒకసారి అరుణని కలిసాను అనమాట. వాజ్ లైక్ ఫార్మల్ మీట్, హాయ్ అనుకుని. తర్వాత వన్ ఫైన్ డే నాకు ఇలాగా సంబంధాలు చూస్తున్నారు అది సడన్గా ఈ ఒక ప్రపోజల్ వచ్చింది. ఇట్ వాజ్ లైక్ వెరీ ఇన్స్టెంటివ్ అండి. అంటే సడన్గా టక్కని తీసుకున్న డిసిషన్. బట్ ఐ వాజ్ లైక్ ఓకే, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను నేను. అండ్ ఐ లైక్ ది గర్ల్. చూసిన వెంటనే తన ఫొటోస్ నచ్చాయి. అండ్ వీ ఇన్స్టెంట్లీ వాళ్ళ ఫాదర్ విత్ ఇన్ ఏ మంత్ వాళ్ళ ఫాదర్ వచ్చారు అండ్ వీ ఇంటరాక్టెడ్. అండ్ దెన్ సడన్లీ ఐ వాంటెడ్ టు సీ హర్ అండ్ ఐ కేమ్ టు నో షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. సో నేను తన్ని చూడాలనుకున్నాను, హైదరాబాద్లో ఉండింది. సో ఇమీడియట్గా నవ్ హోటల్లో ఒక వెరీ ఫాస్ట్ పెళ్లి చూపులు ఎయిర్పోర్ట్ నవ్ హోటల్లో అరేంజ్ చేశారనమాట.
సో నేను అక్కడికి వెళ్ళాను, తన కార్లో వచ్చింది. సో అక్కడ మేము ఇద్దరం చాలా ఫాస్ట్గా మామూలుగా ఒక పక్కకి వెళ్ళి వి ఇంటరాక్టెడ్, ఇద్దరు మాట్లాడుకున్నాం. అంటే ప్రాపర్ పెళ్లి చూపుల టైప్స్. అక్కడేమో మా ఫ్యామిలీస్ ఇద్దరు ఉన్నారు. సో మేము ఇద్దరు మాట్లాడుకున్నాం అండ్ ఇన్స్టెంట్లీ కనెక్ట్ అయ్యాం ఇద్దరం. సో విత్ ఇన్ 1 hour 2 hours, ఒక 1.5 hours మాట్లాడుకున్న తర్వాత వీ కేమ్ అండ్ వీ సెడ్ ఓకే వీఆర్ ప్రొసీడింగ్ అండ్ ఈవెన్ షీ సెడ్ ఓకే. సో అక్కడి నుంచి ఇట్స్ లైక్ స్లోలీ స్టార్టెడ్. అండ్ తర్వాత తనకి నేను అర్థం చేసుకోవడం అంతా స్టార్ట్ అయ్యి వెయిట్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ స్టఫ్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇట్స్ లైక్ ప్రాపర్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇన్ తెలుగు స్టైల్ అరేంజ్ మ్యారేజ్. మన సినిమాలో చూస్తాం కదా ఆ టైప్, ఒక పక్క అరేంజ్ మ్యారేజ్ స్టైల్లో జరిగింది. చూపులు కూడా అట్లా వాళ్ళిద్దరు వెళ్ళి అమ్మాయి అబ్బాయి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మా అని అంటారు కదా. యా సత్యం, వాళ్ళు అడగలే, నేనే మాట్లాడుకుంటామని చెప్పాము. డిఫరెంట్. అండ్ తను ఎంతైనా కూడా నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా ఫ్యామిలీ అని ఎవరైనా. మీరు ఆన్ స్క్రీన్ లో ఎప్పుడైనా బోల్డ్ సీన్స్ కానీ ఇంటిమేట్ సీన్స్ కానీ చేస్తున్నప్పుడు ఎట్లా ఉండేది ఆ కాన్వర్సేషన్స్? అంటే మీకు తెలుసు అక్కడ ఉన్నది అది కాదు క్యారెక్టర్ అని, బట్ అందరికీ అది తెలియదు కదా నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి. తన పార్ట్నర్ ఏదైనా సీన్ చేస్తుంటే ఇన్సెక్యూర్ అవ్వడము ఏదో ఒకటి ఉంటుంది, మైండ్లో ఏదో ఒకటి తిరుగుతుంటుంది ఎంత మెచ్యూర్డ్ ఉన్నా కూడా. మీకు ఆ కాన్వర్సేషన్స్ జరిగేవా? ఏదైనా ఫ్రిక్షన్ ఉండేదా? లేదు, నేను ముందే చెప్పేసాను తనకి, సే ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ నాకంటూ ఒక ఇమేజ్ ఉంది. సో నాకు ఒక లవ్ ఇమేజ్ ఉంది, ఒక లవ్ బాయ్ ఇమేజ్ ఉంది అండ్ షీ ఆల్సో నోస్ దట్. అండ్ ఇట్స్ మై ప్రొఫెషన్ అండి ఎండ్ ఆఫ్ ది డే. అండ్ తను 99% ఎప్పుడు ఏ రోజు ఫీల్ అయింది లేదు. అంటే ఇది తనకు తెలుసు, నేను సాంగ్స్ చేస్తాను, లేదంటే నాకు రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. షీ నోస్ దట్ అండ్ షీ ఈస్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ అంటే అది ఫస్టే మాట్లాడుకున్నాను కాబట్టి నేను ఫస్టే చెప్పాను తనకి, ఇలా ఉండబోతుంది, దిస్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్, నా లైఫ్ కెరియర్ ఇలా ఉంటుంది సినిమాలు. అండ్ ఐ టోల్డ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఓన్లీ ఇలానే ఉండదు గ్రాఫ్ ఇప్పుడు. సో కొంచెం కష్టం కూడా ఉంటుందని చెప్తే షీ అండర్స్టూడ్. అండ్ తనకి అది తెలుసు అండ్ షీఈస్ వెరీ చిల్, నో ప్రాబ్లం. ఆ విషయంలో నాకు చాలా కంఫర్ట్. అలాగేమి రిస్ట్రిక్ట్ చేసి లేకపోతే ఇది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఏ రోజు లేదు. అండ్ బేసిక్గా నాకు కూడా కొంచెం ఆ వల్గర్ సైడ్ ఎక్కువ వెళ్ళడం ఇష్టం ఉండదు. అంటే ఒక లైన్ ఉంటుంది నా సినిమాల్లో కూడా, ఆ లైన్ దాటి వెళ్ళా ఇప్పుడు. సో ఐ మేక్ షూర్ నా సినిమాలు ఫ్యామిలీస్ చూడాలి, నాట్ ఓన్లీ యూతే కాకుండా ఫ్యామిలీస్ కూడా చూడాలి. అండ్ ఎక్కువ బూతులు ఉండవు నా సినిమాలో. ఐ ఆల్వేస్ మెయింటైన్ ద డిగ్నిటీ ఇన్ మై ఫిల్మ్స్. నేను చేసిన ఫిల్మ్స్లో మీరు చూస్తే ఎక్కువ బూతులు ఉండవు, బూతులు కానీ లేకపోతే ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, ఇవి చాలా రేర్ నా ఫిల్మ్స్లో. సో నేను ఆ స్టాండర్డ్స్ ఎప్పుడు మెయింటైన్ చేశాను. ఎందుకంటే నా ఫిల్మ్స్ చాలామంది ఫ్యామిలీస్ చూస్తారు, పిల్లలు చూస్తారు. సో నేను వాళ్ళకి ఒక మంచి ఇది తీసుకెళ్ళాలి. వాళ్ళు రేపొద్దున అబ్బాయి సినిమాలు టీవీలో చూడలేము అనకూడదు, లేకపోతే అబ్బాయి సినిమా థియేటర్లో చూడలేము అని అనకూడదు. సో ఐ మేక్ షూర్ దట్ బౌండరీస్ డజంట్ క్రాస్. సో అందుకే ఎప్పుడు చేశాను బోల్డ్గా, బట్ వెరీ రేర్గా చేసింది. కొన్ని ఫిల్మ్స్లోనే చేశాను. గాలిపట్టం అని ఒక సినిమా చేశాను, అందులో కొంచెం బోల్డ్ ఉంటుంది అంతే. కొన్ని ఫిల్మ్స్ అలా బోల్డ్గా చేసినవి ఉన్నాయి, బట్ మ్యాక్సిమం ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూసే లాంటి ఫిల్మ్సే నేను చేస్తాను. సో అవన్ షీ నోస్ దట్. సో దానివల్ల నో ప్రాబ్లం.